అండి ఈరోజైతే పెన్సిల్ పౌచ్ కుట్టడం చూద్దామండి. చూసే ముందు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. చూడండి, 9.5 ఇంచెస్ 9.5 ఇంచెస్ విడ్త్ అండి, వెడల్పు, ఓకేనా. 8.5 ఇంచెస్ లెంత్ అండి. లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, సేమ్ లైనింగ్ పీస్ కూడా తీసుకున్నాను. సేమ్ చూడండి, సైడ్ని చిన్న పీసు 8 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాను. చూడండి, ఒరిజినల్ క్లాత్ మీద జిప్పు తిరిగేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సెంటర్లో జిప్పు పెట్టి పైన మళ్ళీ లైనింగ్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా జిప్పు తిరిగేసి ఉండేటట్టు చూసుకొని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోవాలండి, ఓకేనా. చూడండి, దాని మీద లైనింగ్ పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ పెట్టుకొని స్టిచ్ పైన కుట్టు వేసుకోవాలి, ఓకేనా. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో అలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి రన్నర్ ఉంటుంది కదా, వెనక్కి అటు సైడ్ జరుపుకోవాలండి. మనకి పాదానికి అడ్డు వస్తుంది కుట్టుకునేటప్పుడు, అందుకోసం జరుపుకోవాలి, ఓకేనా. ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం ఈ జిప్ని చూడండి ఇలా పెట్టుకోవాలండి ఒరిజినల్ క్లాత్ మీదకి. మిగతా ఒక సైడ్ జిప్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్లాత్ మీదకి ఇలా పెట్టుకోవాలి. జిప్ ఓపెన్ చేసుకుంటూ ఇలా తెచ్చి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాని మీదకి లైనింగ్ కూడా పెట్టుకోవాలి. చూడండి, లైనింగ్ కూడా ఇలా మడత వేసుకొని తెచ్చుకొని పెట్టుకోవాలి, ఓకేనా. తెచ్చుకొని సెంటర్లో జిప్పు, ఇక్కడ కూడా సెంటర్లో జిప్పు ఉంటుంది. సెంటర్లో జిప్పు ఉంటుంది, కుట్టు వేసుకోవాలండి. సేమ్ దానిలానే సెంటర్లో జిప్పు ఉండేటట్టు చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కూడా రన్నరు లోపలికి జరుపుకొని కుట్టు వేసుకోవాలండి, అంటకుండా పాదానికి, ఓకేనా. ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసుకుంటే సెంటర్లోని జిప్ ఓపెన్ చేసుకొని తిరిగేసుకోవాలండి, ఓకేనా. తిరిగేసుకుంటే మనకి ఇలా సర్దుకుంటే ఒక పౌచ్ వస్తుంది కదా. చూడండి, ఇప్పుడైతే మనం ఇలా పైన జిప్పు కుట్టాం కదా, దాని మీద టాప్ స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, కింద ఈ చివరికి వచ్చేసరికి కింద క్లాత్ అయితే రెండు జాయింట్ అయిపోకుండా చూసుకుంటూ మనం ఇలా కింద క్లాత్ని సర్దుకు లేకుండా కిందన కుట్టు పడకుండా చూసుకుంటూ జరుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత జిప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పుకోవాలండి, ఓకేనా. తిప్పుకొని చూడండి, మనం ఈ చిన్న పీస్ తీసుకొని ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలండి, ఓకేనా. ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలి. ఒక 8 ఇంచెస్ లెంత్ ఉండాలి, 2 ఇంచెస్ వీటితో ఉండేటట్టు ఉన్న పీస్ని తీసుకొని ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఆ పీస్ని చూడండి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చి చూడండి, మనం ముందుగా కుట్టు పెట్టుకున్నాం కదా, ఈ పౌచ్ని ఇలా కింద సెంటర్కి నాట్లు పెట్టుకోవాలండి. అటు ఇటును సెంటర్ వచ్చేటట్టు, ఆ నాట్ల దగ్గరికి జిప్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, సెంటర్ నాటు పెట్టుకునే ముందు తర్వాత ఆ నాట్ల దగ్గర జిప్ ఉండేటట్టు చూసుకోవాలి, ఓకేనా. చూసుకున్న తర్వాత చూడండి, ఈ ముందుగా ఈ కుట్టు పెట్టుకున్నాం కదా, ఒక చిన్న ముక్క క్లాత్ పట్టుకోవడం కోసం ఉన్న క్లాత్ని అయితే ఇలా లోపల పెట్టేసి కుట్టు వేసుకోవాలండి, ఓకేనా. ఓకే, కుట్టు వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే కుట్టు వేసుకోవాలి, ఓకేనా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, కింద ఇటు సైడ్ నుంచి 1 ఇంచు, ఈ కుట్టు వేసిన దగ్గర నుంచి 1 ఇంచ్ అండి చూసుకోండి. ఇటు కూడా 1 ఇంచు, ఇలా 1 ఇంచ్ 1 ఇంచు 4 సైడ్స్ కూడా పెట్టుకోవాలి, ఓకేనా. 4 వైపులు కూడా పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా మనం ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేస్తే ఒక క్రాస్గా వస్తుంది, ఓకేనా. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా గీత గీసుకోవాలండి. ముందు మార్కింగ్ చేసుకున్న 1 ఇంచ్ లెక్క అక్కడ ఇలా గీత గీసుకొని కుట్టు వేసుకోవాలి, కుట్లు, ఓకేనా. కుట్టు వేసుకోవాలి కుట్టు, ఓకేనా. అలాగే 4 వైపులు కూడా ఇలానే సేమ్ కుట్టు వేసుకోవాలండి, ఓకే. చూడండి, 4 వైపులు కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో బయటికి ఉంటాయి కదా ఎక్స్ట్రా పీసెస్, అవి కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇలా తిరిగేసుకోవాలండి, ఓకేనా. తిరిగేసుకుంటే మనకైతే పెన్సిల్ పౌచ్ చూడండి ఎలా వచ్చిందో. చూడండి, పెన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. చూడండి, పెన్సిల్ పౌచ్ అయితే రెడీ అయిపోయింది, ఓకేనా. ఈ పెన్సిల్ పౌచ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.